మనం ఎవరి కోసం బతుకుతున్నాం? మనం చనిపోతే మనతో వచ్చేది ఎవరు రారు కదా. కానీ మనం అనుకుంటాం చనిపోతే వస్తారో రారో అవన్నీ మనం ఆలోచించాం. కానీ మన మీద ఇంతమంది ఆధారపడి ఉన్నారు, మనం లేకపోతే వాళ్ళు బతకలేరు, మన మీద వాళ్ళు ప్రాణాలు పెట్టుకుని ఉన్నారు అని ఒక అపోహలో ఉంటాం, ఊహించుకుంటూ ఉంటాం. మనమే అన్నీ చేస్తున్నాం, మనం లేకపోతే వీళ్ళ లైఫ్ లేవు అనుకుంటూ ఉంటాం. అలాంటి దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ఊళ్ళో సాయంత్రం అవ్వగానే ఒక గురువు గారు రోజు ఒక ప్రసంగాన్ని ఇస్తూ ఉంటారు. మంచి ప్రసంగాలు, భారతం గురించో భాగవతమో భగవద్గీత ఏదో సంథింగ్ ఆయన చెప్తూ ఉంటారు, మంచి మాటలు చెప్తూ ఉంటారు. అయితే చాలామంది జనం వచ్చి కూర్చుంటారు, మొదటి నుంచి చివరి దాకా అయిపోయేదాకా వినేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఒక అతను రోజు వినడానికి వస్తాడు, కానీ ఒక అరగంట మాత్రమే కూర్చుంటాడు, అయిపోయేదాకా ఉండడమ్మా. ప్రతిరోజు రావడం కూర్చోవడం ఆయన ఉపన్యాసం అంటే ఇష్టమే, కానీ ఎక్కువసేపు ఉండలేదు, ఒక అరగంట కూర్చొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ గురువుగారు కొన్ని రోజులు ఆయన్ని గమనించి ఒక రోజు అడిగారు, బాబు ఏంటి రోజు వస్తున్నావు కానీ ఒక అరగంట అయిపోగానే వెళ్ళిపోతావేంటి, నా ప్రసంగం నచ్చట్లేదా నీకు అని అడిగారు. లేదు గురువుగారు, మీరు చాలా అద్భుతమైన ప్రసంగాలు వినడానికే కదా వస్తున్నాను, వినాలనే ఉంటుంది నాకు కూడా, కానీ ఒక అరగంట కంటే ఎక్కువ కూర్చోలేను. ఎందుకంటే నా తల్లిదండ్రులకి నేను ఒక్కడనే కొడుకుని, నా తల్లిదండ్రులు, నా భార్య నా మీద చాలా ప్రేమ చూపిస్తూ ఉంటారు. వాళ్ళు నన్ను వదిలిపెట్టి ఒక అరగంట కంటే ఎక్కువ ఉండలేరు, నేను వాళ్ళని వదిలిపెట్టి అరగంట కంటే ఎక్కువ ఎక్కడ ఉండలేను. ఎక్కడికి వెళ్ళినా అరగంటలో మళ్ళీ ఇంటికి వచ్చేస్తాను, వాళ్ళని అరగంటకు ఒకసారి చూడాలి, నేను వాళ్ళు నన్ను చూడాలని అలాగే కోరుకుంటారు అని అంటారన్నమాట. అంటే గురువుగారు అంటారు, వాళ్ళకి నీ మీద ఉన్నది ప్రేమ కాదు, అవసరం మాత్రమే. నువ్వు అరగంటకు ఒకసారి చూడాల్సిన అవసరం లేదు, నువ్వు ప్రేమ ఉంచుకో కాదనట్లేదు, నువ్వు అన్నీ చెయ్యి, సకల కార్యాలు వాళ్ళకి చేసి పెట్టు, తల్లిదండ్రులు గౌరవించు, వాళ్ళని పూజించు, అన్నీ చెయ్యి, భార్యను చక్కగా చూసుకో. కానీ ఈ అరగంటకి ఒకసారి వెళ్ళిపోవడం అనేది కాన్సెప్ట్ అది కరెక్ట్ కాదు, నిన్ను అరగంటకి చూడకుండా ఉండలేకపోవడం అనేది ఏమి ఉండదు అని అంటారు. అంటే గురువుగారు ఏం మాట్లాడుతున్నారు మీరు, ఇంకా నయం, నా భార్య నా తల్లిదండ్రులు నా కోసం జన్మిస్తున్నారు, నేను లేకపోతే వాళ్ళు లేరు, వాళ్ళు లేకపోతే నేను లేను, ఇంకెప్పుడు ఇలా అనకండి ప్లీజ్ అన్నారు. అంటే గురువుగారు అన్నారు, ఒకవేళ వాళ్ళకి నీ మీద ఉన్నది ప్రేమ కాదు, అవసరం మాత్రమే అని నేను నిరూపిస్తే ఏం చేస్తావు అని అడిగారు. అస్సలు మీరు నిరూపించలేరు, వాళ్ళకి నా మీద ఉన్నది ప్రేమ మాత్రమే, అసలు ఏం చేస్తామనే కాన్సెప్ట్ లేదు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు ప్రేమ చూపిస్తున్నారు, నా మీద అంత ప్రేమ చూపిస్తున్నారు, నాకు వాళ్ళంటే అంత ఇష్టం, సో కాదని మీరు ఎలా అంటారు అని వాదన చేశారు. వాదిస్తే ఈయన అన్నారు, సరే నేను నిరూపిస్తే ఏం చేస్తావు చెప్పు అని. అంటే నిరూపిస్తే మీరే చెప్తే చేస్తాను అన్నారు. సరే ప్రతిరోజు నీకు ఒక విద్య నేర్పిస్తాను, ఆ విద్య నేర్చుకుంటావా, నేను అప్పుడు నిరూపిస్తాను అంటారు. ఓ తప్పకుండా అన్నారు. అయితే అతనికి ప్రతిరోజు ఈయన ఒక విద్య నేర్పించారు. ఆ విద్య రోజు రోజుకి అలా కొన్ని రోజులు నేర్చుకున్న తర్వాత ఇతనికి బాగా వచ్చింది ఆ విద్య. వచ్చిన తర్వాత ఇంకెళ్ళు, ఈరోజు నీ తల్లిదండ్రుల మీద నీకున్నది ప్రేమ అవసరమా, ఎంతవరకు నీ మీద ప్రేమ అనేది నేను నిరూపిస్తాను అన్నారు. సరే అని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన కొద్దిసేపటికి అతను చనిపోయాడు. చనిపోతే ఇంకా అందరూ ఏడుస్తున్నారు. ఏం చేస్తారు, 1-2 గంటలు చూశారు, అతను చనిపోయాడు, కదలట్లేదు, ఎంత పిలిచినా పలకట్లేదు, కదలట్లేదు. అతన్ని తీసుకొచ్చి బయట పడుకోబెట్టేశారు. పడుకోబెట్టి ఇంక ఏడవడం మొదలెట్టారు. 90 ఏళ్ల తండ్రి ఏడుస్తున్నాడు, అర్రే ఎంత కర్మ పట్టిందిరా, నాకు 90 ఏళ్ళు వచ్చేసాయి,
నాకు తలకొరువు పెట్టాల్సిన కొడుకుకి నేను తలకొరువు పెట్టాల్సి వచ్చిందిరా, ఏం కర్మరా, నన్ను తీసుకెళ్ళపోకుండా నా కొడుకుని తీసుకెళ్ళవేంటి దేవుడా అని దేవుణ్ణి తిడుతూ తండ్రి ఏడుస్తున్నారు. ఈయన అనుకుంటున్నారు, చూసారా గురువుగారు మనసులో చనిపోయినా ఆత్మ ఉంటుంది కదా అనుకుంటున్నారు. నేను చెప్తే విన్నారా గురువుగారు, చూసారా మా తండ్రి ఎంత ప్రేమో నా మీద ఎలా ఏడుస్తున్నారు అని మనసులో తన భావన. తల్లి ఏడుస్తుంది, అయ్యో ఎంత కర్మ పట్టిందిరా, నా కళ్ళ ముందే నా బిడ్డ చనిపోవడం ఏంటి, ఇప్పుడు నేను ఎలా బతకాలి, అసలు నేనేంటి, ఇంత వయసు వచ్చింది నన్ను తీసుకెళ్ళిపోకుండా నా ప్రాణం కూడా పోసుకుని నా బిడ్డను బతికించవచ్చు కదా, నన్ను ఎందుకు బతికిచ్చావు, ఇది చూడ్డానికా, ఎంత వయసు వచ్చిన తర్వాత నా బిడ్డ నా కళ్ళ ముందే చనిపోతే చూడ్డానికి నన్ను బతికిచ్చావా భగవంతుడా అని భగవంతుడిని తిడుతూ తల్లి ఏడుస్తుంది. ఈయన మనసు ఇంకా ఉప్పొంగింది. నా తల్లి కూడా ఇంత ఘోరంగా ఏడుస్తుంటే నా మీద ప్రేమ లేదంటారు గురువు పిచ్చోడు. తర్వాత భార్య, అయ్యో మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయావు కదయ్యా, ఇంత చిన్న వయసులో నాకు వైద్యవ్యం కల్పించావు, ఇప్పుడు మేము ఎలా బతకలరా నాయనా, నాకే తోడు లేకుండా అయిపోయింది అని భార్య ఏడుస్తుంది. ఇంతమంది ఏడుస్తుంటే ఈ గురువుగారు ఎందుకు ఇలా అన్నారు అని ఆలోచిస్తూ ఆయనకి ఒక రకమైన భావన కలిగింది అనమాట. ఇంతమంది నా మీద ప్రేమ, ఇది కదా ప్రేమ అంటే, గురువుగారికి ఏం తెలుసు పిచ్చాడు సన్యాసి కదా అలాగే మాట్లాడతాడులే అని అనుకున్నారు. ఈలోపు గురువుగారు ఎంటర్ అయ్యారు, వచ్చారు. ఈయన చనిపోయాడని తెలిసి గురువుగారు వచ్చారు. ఏంటమ్మా ఏంటి అందరూ ఇలా ఏడుస్తున్నారు అంటే, నా బిడ్డ చనిపోయాడయ్యా, నా బిడ్డ చనిపోయాడయ్యా, నా భర్త చనిపోయాడయ్యా అని ఆయన చెప్పుకుని మళ్ళీ వీళ్ళు ముగ్గురు ఒకేసారి భోరుమన్నారు. అన్న తర్వాత గురువుగారు అన్నారు, నేను బతికిస్తాను, మరి మీకు కావాలా, మీ బిడ్డ నేను బతికిస్తాను, కొన్ని నీళ్లు తీసుకురండి ఒక చెంబుతో అని అన్నారు. అంటే సరే అని ఒక చెంబుతో నీళ్లు తీసుకొచ్చారు వాళ్ళు కూడా బతికించాలని. అయితే ఆయన ఏం చేశారు, నేను బతికిస్తాను, ఈ చెంబులో నీళ్ళతో నేను అతను మీ చల్లి బతికిస్తాను, కానీ మీలో ఒకరు ఈ నీళ్లు మీ మీద చల్లాలి, అతను మీ చల్లిన తర్వాత అతను బతుకుతాడు, కానీ ఈ నీళ్లు మీ ఎవరు నెత్తి మీద వాళ్ళు చల్లుకుంటే వాళ్ళు చనిపోతారు, అప్పుడు మాత్రమే ఈయన బతుకుతాడు. ఈయన మీద చల్లిన తర్వాత మిగిలిన నీళ్ళు మీ మీద చల్లుకోవాలి. ఎవరైనా చల్లుకుని, మీ ముగ్గురులో ఎవరు చల్లుకున్నా పర్వాలేదు, మీ ముగ్గురులో ఎవరో ఒకరు చనిపోతే ఈయన బతుకుతాడు అన్నారు. తండ్రిని అడిగారు ఫస్ట్, అయ్యా మరి 95 సంవత్సరాలు వచ్చేసాయి అంటున్నావు, మరి నువ్వు చల్లుకోవచ్చు కదా, బిడ్డ బతుకుతాడు, పాపం తనకు బోల్డ్ భవిష్యత్తు ఉంది అంటే, అయ్యో 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 ఇంత వయసు వచ్చి తర్వాత ఇప్పుడు నేను చల్లుకుని చనిపోవడం ఏంటి, ఎంత ఆయుష్ ఉందో పూర్ణ ఆయుష్ని అనుభవించాలి, అంతేగాని మధ్యలో ఇలా చల్లుకుని చనిపోవడం ఇదంతా కరెక్ట్ పని కాదు, నేను ఇంకా బతకాలనుకుంటున్నాను, నా మనవాళ్ళని చూడాలి, ఇంకా చాలా కోరికలు ఉన్నాయి నాకు అని అంటారు తండ్రి. తల్లిని అడుగుతారు, తల్లి అమ్మ కడుపు కోత నీకు ఎందుకు భరిస్తావు, మరి నువ్వేమన్నా చల్లుకుంటావా అంటే, అయ్యో నా భర్తకి నా మీద చాలా ప్రేమ, నా భర్త ఉండగా నేను చనిపోలేను, అంత వయసులో ఇప్పుడు ఇంత వయసులో ఆయనకేమో చాలా పెద్ద ఆయన అయిపోయారు, ఆయనకి సేవలు చేసుకోవాలి, ఆయన్ని వదిలేసి నేను అలా చనిపోతాను, నేను చచ్చినా చల్లుకోను అంది ఆవిడ. సరే అని భార్యను అడిగారు, ఏమ్మా మరి ఇంత చిన్న వయసులో నీకు వైధవ్యం వచ్చింది, ఇప్పటి నుంచి నువ్వు అదంతా భరిస్తూ జీవితం అంతా గడిపే బదులు ఎలాగో పిల్లలు కూడా లేరు కదా, నువ్వేం చేస్తావు, ఇంక ఇప్పటి నుంచి బాధపడుతూ బతికే కంటే మరి నీళ్ళు చల్లుకొని చనిపోతావా అన్నారు. అయ్యో రామ ఏంటి ఏం మాట్లాడుతున్నారు, నేను చనిపోతే నా తల్లిదండ్రులు ఏమైపోతారు, నా తల్లిదండ్రులు ఇద్దరు హార్ట్ పేషెంట్లు, వాళ్ళు చచ్చిపోతారు, నేను లేకపోతే ఆ వార్తే వాళ్ళు తట్టుకోలేరు, నా కూతురు చనిపోయిందంటే నేను అసలు చల్లుకోను అన్న తర్వాత గురువుగారు ఆ నీళ్ళు ఫ్యాట్ అని అతను మొహాన్ని కొట్టి లే ఇంకా అని అన్నాడు. లేచి కూర్చున్నాడు ఆయన. ఇదేంటి నా కొడుకు బతికాడు, నా భర్త బతికాడు అని ఆశ్చర్యపోతే అప్పుడు చెప్పారు గురువుగారు, అతనేం చనిపోలేదు, అతనికి ఊపిరి బిగబెట్టి ఉండే విద్య నేనే నేర్పించాను, ఎందుకంటే మీరెవ్వరూ వెనక రారు అనే సత్యాన్ని అతను తెలుసుకోలేకపోతున్నాడు. ఎంతసేపు ఎక్కడున్నా ఎంత అర్జెంటు పని ఉన్నా సరే అరగంటకు ఒకసారి నా తల్లిదండ్రులను చూడాలి, నా భార్యను చూడాలని పరిగెత్తుకు వచ్చేస్తున్నాడు. దానివల్ల చాలా నష్టం జరుగుతుంది. ఎప్పుడో రాలేని పరిస్థితి ఉండొచ్చు, అప్పుడు అతను బెంగపడిపోతున్నాడు. నా తల్లిదండ్రులు నా భార్య నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారు కదా, నేను వెళ్ళలేకపోయాను అని బాధతో ఉంటున్నాడు.
కాబట్టి ఎవరు ఏమిటి, ఎవరు ఎంతవరకు వస్తారు అని తనకు తెలియపరచడం కోసమే తనకి ఊపిరి బిగపెట్టి ఉంచే విద్య నేర్పించాను. ఈ రోజంతా తను చేసింది అదే, ఊపిరి బిగపెట్టి ఉంచాడు తప్ప తనేం చనిపోలేదు. కాకపోతే ఎవరు మనతో వస్తారు, ఏవి మనతో వస్తాయి అనేది అతనికి తెలిసింది అని జీవిత సత్యాన్ని వాళ్ళ ముగ్గురికి తెలియజేస్తారు. అప్పుడు అతను కూడా లేచి, నమస్కారం గురువుగారు, ఈ రోజు నుంచి నేను మీకు శిష్యుడిని అయిపోతాను, నేను మీతోనే ఉంటాను, నాకు ఈ బంధాలు భావబంధాలు ఏమీ వద్దు అని చెప్పి గురువుగారు వెంట వెళ్ళిపోయాడు. కానీ గురువుగారు అన్నారు, తప్పు అలా చేయకూడదు, తల్లిదండ్రులు చూసుకోవాల్సిన బాధ్యత నీకుంది, భార్యను చూసుకోవాల్సిన బాధ్యత నీకుంది, కానీ నువ్వు తెలుసుకోవాల్సినది నా కోసం సమయం వెచ్చించుకోవాలి, నా కోసం కూడా నేను బతకాలి అనేది నువ్వు తెలుసుకోవాలి. నీ లోపలికి నువ్వు వెళ్ళి నువ్వెవరో నువ్వు తెలుసుకుని నీ మోక్షం పొందడానికి కూడా నువ్వు మార్గాలు వేసుకోవాలి, కానీ కేవలం ఒకరి కోసమే బతకడం కాదు అని మాత్రమే తెలియజేయాలనుకున్నాను. వాళ్ళని వదిలిపెట్టమని నేను చెప్పట్లేదు, వాళ్ళని చూసుకో, నీకోసం నువ్వు బతుకు అని అద్భుతమైన జీవిత సత్యాన్ని తెలియజేశారు. అంతే కదా, మరి మనతో పాటు ఎవరు రారు కదా. కాబట్టి మనందరం కూడా మన కోసం మనం కొంత సమయాన్ని వెచ్చించుకోవాలి, మన కోసం మనం బతకాలి, మన లోపలికి మనం వెళ్ళి మన ముక్తి మార్గానికి బాటలు మనమే వేసుకోవాలి.